తెలంగాణలో రైతులకు పంట వేసేందుకు పెట్టుబడి సాయం కింద అందిస్తున్న రైతు భరోసా పథకంలాగానే తాము కూడా అన్నదాత సుఖీభవ పథకం తీసుకొస్తామని ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రైతులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత దీనిపై విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా దీనిపై తాజాగా శాసన మండలిలో కీలక ప్రకటన చేశారు. ప్రతి సంవత్సరం అర్హులైన అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద 20,000 అందిస్తామని చెప్పారు. ఇచ్చే 20,000లో రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ కింద వచ్చే 6,000 కలిసి ఉంటాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి 41.4 లక్షల మంది రైతులు అర్హులని, వారికి మొన్నటి బడ్జెట్లో 4,500 కోట్లు కేటాయించినట్లు మండలిలో తెలిపారు. గత 5 సంవత్సరాల్లో రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదంటూ మండిపడ్డారు. 2019 ఎన్నికల హామీలో వైసీపీ రైతులకు 12,500 ఇస్తామని ప్రకటించిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చే 6,000, తాము 7,500 కలిపి 13,500 మాత్రమే ఇచ్చారని వైసీపీ ప్రభుత్వ హయాంపై ధ్వజమెత్తారు. 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో భూసార పరీక్షలు జరగలేదని, ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు అవసరమైన పరికరాలను కంపెనీలతో మాట్లాడి అందించలేదని, రాయితీపై విత్తనాలు ఇవ్వలేదంటూ పలు విషయాలను తెలిపారు. కనీసం పంట బీమా కూడా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ జగన్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేసుకుంటూ వస్తున్నామని, భూసార పరీక్షలు జరుగుతున్నాయని, డ్రోన్ సాంకేతికతను తీసుకురావటం, వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచటం, రాయితీ బీమా లాంటి ఎన్నో మార్పులను తీసుకొచ్చామని అన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించిన తర్వాత ఏ ప్రభుత్వమైనా ఖచ్చితంగా అమలు చేసి తీరాలని, తమ ప్రభుత్వం అన్నదాత సుఖీభవకు నిధులు కేటాయించిన తర్వాత ఆందోళన ఎందుకని వైసీపీని ప్రశ్నించారు. అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో 20,000 జమ చేయబోతున్నట్టు అచ్చెన్నాయుడు వెల్లడించారు.